కుంభరాశి వారికి నవంబర్ 15వ తేదీ శనివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున దినఫలితాల ప్రకారం మీకు ఎలా ఉండబోతుంది, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఎలా ఉంది, అలాగే ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో పేర్లు మొదలైనటువంటి వారితో రేపటి రోజున ఎలా ఉండాలి అనేటువంటి విషయాలని మనం ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి కుంభరాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని పూర్తిగా వినండి, ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. మధ్యలో పూర్తిగా వింటేనే ఏం చెప్తున్నాం అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. కుంభరాశి వారి దినఫలితాల గురించి మనం పూర్తిగా తెలుసుకోబోయే ముందు, చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. స్త్రీ పురుష వశీకరణ 100% చేస్తారు. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు ఏదో ఒకటి వాట్సాప్ చేస్తే చాలన్నమాట. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా మీకు ఏ సమస్యలున్నా తప్పకుండా గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. పూజలు, పరిహారాల రూపంలో సమస్యకు తగినటువంటి పరిష్కారం చెప్తారు. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా ఈ రాశివారి యొక్క గుణగణాలను, మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచివారండి. చాలా నేర్పుగా, అన్ని విషయంలో కూడా చాలా తెలివిగా, అలాగే చాలా చైతన్యంతో, నైపుణ్యంతో కలిగి ఉంటారనమాట. అలాగే ఎదుటివారు కూడా వీళ్ళను గెస్ చేయలేరనమాట. అంటే వీరు ఏం ఆలోచిస్తున్నారు, వీరి మనస్తత్వం ఏమిటి, వీరు అసలు ఇతరులకు అర్థం కారండి. చాలా చక్కగా టైంకి అసలు ఏం చదువుతున్నారా అన్నట్లుగా ఉంటారు. కానీ ఏదైనా పని చేస్తున్నారా లేదా వీళ్ళకు అన్నట్లుగా ఆ టైంకి వచ్చేసరికి ఒక సక్సెస్ అనేది తప్పకుండా వీరి చేతికి వస్తుందన్నమాట. అంటే చదవనట్టే ఉంటారు కానీ ఉద్యోగం వచ్చి ఉంటుంది. వ్యాపారంలో లాభం వచ్చినట్టు కనిపించదు కానీ విపరీతమైనటువంటి లాభాలను చూస్తూ ఉంటారనమాట. అలాగే పైకి మాత్రం ఎప్పుడు కూడా ఏది సున్నితంగా కనిపిస్తూ ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం వీళ్ళని చాలా తక్కువగా అంచనా వేస్తారు. చాలా తక్కువ అంచనా వేయడంతో ఎదుటి వ్యక్తులు పడిపోతారనమాట. అంటే వీరి అంచనాలకు ఎవరు కూడా చిక్కరని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరిని చాలామంది అవసరానికి తగిన విధంగా వాడుకొని వీళ్ళని మోసం చేసినటువంటి వ్యక్తులు చాలా ఎక్కువగా ఉన్నారండి. అయితే ఆ వ్యక్తులను మీరు ఎక్కువగా మోసం చేస్తున్నారు అనేటువంటి భావన మీకు ఏర్పడుతుంది కాబట్టి తీసి పక్కన పెట్టాలి. అంతేకాకుండా వారి గురించి ఆలోచించడం వల్ల ఏంటంటే మన మనసు కూడా చాలా పూర్తిగా మారిపోయి అసలు ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు అర్థం కాదు. అసలు నిజంగా చెప్పాలంటే మన జీవితంలో అటువంటి వ్యక్తులకు మనం ఎటువంటి ఇంపార్టెన్స్ అనేది కూడా మనకి ఇచ్చినట్లయితే మనదే తప్పు అవుతుంది. కొంతమంది విషయానికి పక్కన పెట్టి అతిగా ఆలోచిస్తూ అనవసరమైనటువంటి ఆలోచనలను, అలాగే ఎప్పుడు కూడా గుండె దడగా ఉండడం, లేదంటే ఏదైనా షాకింగ్ న్యూస్లు విన్నప్పుడు మీ మనసు కొంచెం అయ్యో పాపం అని చెప్పేసి వెంటనే ఎదుటి వ్యక్తుల గురించి ఆలోచించి ఆ ధోరణిలో ఉండిపోవడం, ఇటువంటివన్నీ చాలా సాధారణంగా ఈ రోజుల్లో మీ మనసు అనేది పూర్తిగా మారిపోయి అంటే రకరకాల ఆలోచనలను గురి చేస్తుందన్నమాట మీ మనసులో. అంటే నిజంగా అసలు ఈ సమాజం ఎలా ఉంటుంది, ఎటు వెళ్ళిపోతుంది, మనకు ఏంటి ఎలా ఉంటుంది, నిద్ర లేచిన దగ్గర నుండి పడుకునేంత వరకు ఏదో ఒక షాకింగ్ న్యూస్లు వింటూనే ఉంటాం. అలాగే మన మనసు అనేది స్థిమితంగా ఉండడం లేదు. ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది అనేటువంటి అర్థం కాదనమాట. గందరగోళమైనటువంటి ఆలోచనలతో గత కొద్ది రోజులుగా ఈ రాశివారు ఒక నెగిటివ్ ఫీలింగ్తో మనసును మీకు మీరే లేనిపోని ఆలోచనలతో మీకు మీరే పాటు చేసుకుంటూ ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మరణం అనేది సహజమే. కాబట్టి ఆ కొంతమందికి ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుందని చెప్పలేం. కాబట్టి ఉన్నన్ని రోజులు సంతోషంగా, తృప్తిగా ఉండాలి కదా అని ఈర్ష్య దేశాలతో కాకుండా మనల్ని ద్వేషించే వాళ్ళని సైతం చక్కగా మనల్ని అంటే వారిని ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడుకుంటూ, ఎవరు కూడా అంటే మనము ఎప్పుడు ఉంటామో ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియనటువంటి కాలం. కాబట్టి ఉన్నన్ని రోజులు మనశ్శాంతిగా ఉండాలన్నమాట. చక్కగా పలకరించుకుంటూ అందరితో సంతోషంగా ఉండాలి. అలాగే చక్కగా ప్రేమించేటువంటి మనస్తత్వం, గుణం మనకు ఉండాలన్నమాట. ఈ రోజుల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఒకరి గురించి మనం ఎవరికైనా నిజంగా సహాయం చేయాలనుకునే వారి గురించి ఆలోచిస్తే పర్లేదండి. కానీ ఏదైనా అయ్యో పాపమని చెప్పి అనుకోకండి, తప్పులేదు. కానీ దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి మీ మనసుని మానసిక ఒత్తిడికి అసలు గురి చేసుకోవద్దండి. రేపటి రోజున మీరు తప్పకుండా ఏదైనా కానీ అంటే ఊరికే రాదండి. ఏది కూడా మీరు చేసినటువంటి శ్రమ మాత్రం ఎవరికి కనిపించదు. అదేదో ఊరికే వచ్చేసినట్లుగా కొంతమంది మీ మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట. వీరికి ఏంటి ఏం చేయకపోయినా కూడా ఈజీగా మనీ అనేది వచ్చేస్తూ ఉంటుంది, వీడి జీవితం చాలా సంతోషంగా ఉంది
వీరి జీవితం ఒక పూల పాన్పులా ఎప్పుడు కూడా లేదండి. కష్టాల ఊబిలోనే ఎక్కువగా మీరు గడిపారు. కాలం ఎప్పుడు కూడా మీకు అనుకూలంగా ఉంది. కానీ మంచి ఛాన్స్ అనేది మీకు ఇవ్వలేదనమాట. మీకు మీరుగా ఓర్పుగా, నేర్పుగా కాలానికి అనుగుణంగా నడుచుకున్నారు. అయితే మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగిన వారే కాకుండా అంతకు మించినటువంటి అందమైన మనసుతో ఉంటారు కాబట్టి ఇక మీ మనసు చాలా స్వచ్ఛమైనది. కల్మషం లేనిది. అందుకే మీరు అందరితో కూడా ప్రేమగా ఆప్యాయతంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక మీ మాటల్లో తేనె పలుకులు కూడా ఉంటాయి. మీకు అబద్ధాలు చెప్పడం కానీ, నటించడం కానీ అసలు రాదండి. అది మీ నైజం కూడా కాదనమాట. ఎవరైనా కానీ ఉంటే మాత్రం కొంచెం ఏంటంటే మీరు అలాంటి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించారని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏంటంటే మీకు తెలియకుండా కొంతమంది ఎక్కువగా శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఉంటారనమాట. మీ మీద అయితే మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపే నిలబడ్డారు కూడాను. కాబట్టి మీకు ఇంతగా మంచిగా దేవుడు భగవంతుడు అన్నీ కూడా అనుకూలించాడనమాట. విధి వైపరీత్యం ఏమిటంటే మీరు ప్రాణంగా భావించిన వారే, నా అనుకున్న వారే, గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని అనేక రకాలుగా వెన్నుపోటు పొడిచారు. అందులో తప్పకుండా ఎస్ మరియు ఆర్ అనే అక్షరంతో ఉన్నటువంటి వ్యక్తులు తప్పకుండా ఉంటారు. మీరు ఎన్నో రకాలు భరించారు, వారి నుంచి ఓపిక పట్టారు. కానీ ఆ వ్యక్తులు ఏంటంటే ఎవరనేది కూడా మీకు సరిగా అర్థం కాదండి. ఆ వ్యక్తులను మీరు వదులుకోలేకపోతున్నారు. అయితే ఒకటి ఆలోచించుకోండి. ఒక వ్యక్తి మన మీద అంత ద్వేషం పెంచుకున్నారు, అంతగా మనల్ని అసహించుకుంటున్నారు, మన నాశనాన్ని కోరుకుంటున్నారని చెప్పి తిరిగి మరలా ఆ వ్యక్తిని మన జీవితంలోకి ఆహ్వానించిన ఆ వ్యక్తితో మరల తిరిగి షేర్ చేసుకున్న ముమ్మాటికి మనది తప్పు అవుతుంది. కాబట్టి ఒక వ్యక్తి మనస్తత్వం గురించి మనం తెలిసినప్పుడు, ఆ వ్యక్తి ఏంటనేది తెలిసినప్పుడు వాళ్ళ గురించి పూర్తిగా వదిలేసి పక్కన పెట్టేసేయాలి. అంతేకాకుండా ప్రతిసారి కూడా అటువంటి వ్యక్తులను మీరు నమ్మి మోసపోతున్నారంటే తప్పకుండా అది తప్పు. ఖచ్చితంగా ముమ్మాటికి మీలో ఉన్నట్లే పరిస్థితులకు తగినట్లుగా మిమ్మల్ని మీరు మార్చుకునేటువంటి గొప్ప మేధావులు. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు అటువంటి వ్యక్తులు ఊబిలోనే చిక్కుకుపోతుంటున్నారో మీకే అర్థం అవ్వాలి. కనీసం ఈ రోజుల్లో ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవరు కూడా లేరు కదండి, కనుమరుగైపోయారనమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒంటరిగానే ఎన్నో కష్టాలను, బాధలను అనుభవించారు, అవమానాలను, జీవితంలో ఎన్నో విలువైనవి కూడా కోల్పోయారు. ఈ ఒంటరి పోరాటం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది కూడాను. మీ కుటుంబం పట్ల బరువు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. వారి సంతోషం కోసం మీరు ఎంత కష్టపడుతున్నారంటే రేయింబవలు ఎప్పుడు కూడా కష్టపడేటువంటి వ్యక్తులు. ఇంకా గొప్ప వ్యక్తులు త్యాగమని పాటుపడేటువంటి గొప్ప వ్యక్తులు జీవితానికి ఒక గొప్ప చిహ్నం అండి. మీరు ఒక మంచి ఉజ్వలమైనటువంటి జీవితం అనేది లభించబోతుంది. దివ్యమైనటువంటి అనుగ్రహం అనేది మీకు ఒక అదృష్టంలాగా వరించబోతుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా మీకు రేపటి రోజున అంటే మీ శక్తిని ఎవరు గుర్తించలేకపోతున్నారు. అయితే వ్యాపార పరంగా కావచ్చు, అటు ఉద్యోగ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సినీ రంగ పరిశ్రమకు సంబంధించిన వారికి కావచ్చు, ఇలా అన్ని రకాలుగా మీకు అవకాశాలు అనేవి భగవంతుడు సృష్టించి స్వయంగా మీకు ఇస్తాడనే చెప్పుకోవచ్చండి. మంచి మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా పొందుతారు. ఇది అన్నిటికంటే ఒక పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఆ మానసిక ప్రశాంతత లేనటువంటి వ్యక్తి ఎన్ని ఉన్నా కూడా ఏది కూడా అతనికి శాంతిని ఇవ్వదు. కాబట్టి మానసిక ప్రశాంతత ప్రతి మనిషికి కూడా 100% అదొక విజయం అన్నమాట. ఏది లేకపోయినా కొంతమంది చక్కగా పూరి గుడిసెలో ఉన్న వాళ్ళు కూడా ఎంత ప్రశాంతంగా ఆనందంగా ఉన్నటువంటి మనుషులు లేరంటారండి. తప్పకుండా ఉంటారు కదా. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారనమాట. అదే నిజంగా చెప్పాలంటే ఐశ్వర్యం అనేది కూడా మన ఆనందం, అదే ఆరోగ్యం ఒక ఐశ్వర్యం. అలాగే మానసిక ప్రశాంతత ఒక విజయం. కాబట్టి ఇవి మనలో ఉంటే తప్పకుండా సకల సంపదలు అష్టైశ్వర్యాలు వెల్లివిరిసినట్లే. అది కూడా ఒక అదృష్టమే కదండి. కాబట్టి ఇక ఖర్చులు తగ్గించి పొదుపు చేసుకునేటువంటి ప్రయత్నాలు మీరు తప్పకుండా చేసుకోండి. మీరు కన్న కలలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. చదువు మంచి ప్రతిభ కనబరుస్తుంది. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తెస్తారు. ఇలా వ్యాపారంలో కూడా ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి ఊహించినటువంటి లాభాలను మీరు తప్పకుండా పొందుతారు. కొత్త ఒప్పందాలు కూడా మీకు కుదురుపడతాయి. మరింత ఎక్కువగా వ్యాపారం విస్తరిస్తుంది. కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనమాట. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగం మరింత ఎక్కువగా పెరిగి ఇంట్లో పండగ వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఇక ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగి శుభవార్తలు కూడా వింటారనమాట. ఈ విధంగా చేసి చూడండి. ఇక మీరు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే కనుక, పరిహారాలంటే మన మనసుకు సంబంధించినటువంటి పరిహారం మొట్టమొదటిగా చెప్పాలంటే కనుక, మన మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలన్నీ కూడా తీసి పక్కన పెట్టి చక్కగా ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత మీకు నచ్చినటువంటి పనులన్నీ కూడా ప్రశాంతంగా చేసేసుకొని తర్వాత దేవుడి మందిరంలో ఒక 10 నిమిషాలు అలా 15 నిమిషాలు కానీ మనము అనుకున్నామంటే ఎన్ని పనులు చేసుకుంటామో ఉదయం నుండి సాయంత్రం వరకు బోలెడు పనులు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎన్ని పనులు చేసుకున్నా కూడా భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి నాకు సమయం లేదు, మాకు టైం సరిపోవడం లేదని చెప్పి ఈజీగా అనేస్తూ ఉంటాం. అది చాలా తప్పండి. మీకు ఎన్ని పనులు ఉన్నా కూడా భగవంతుని మనస్ఫూర్తిగా మీరు వేడుకోవాలి. అప్పుడే మనకు భగవంతుడు కూడా అనుగ్రహిస్తాడు.
ఈ చిన్న చిన్న పొరపాట్లు తగ్గించుకొని మీరు జీవితాన్ని మంచిగా గడపాలని ఆశిస్తూ ఇక సెలవు తీసుకుంటున్నాను. చూశారు కదండి కుంభరాశి వారికి. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు.